వరంగల్ నగరంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో అంతర్జాతీయ రోబోటిక్ లైవ్ ఎక్సాటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆరంభం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడే పక్షులు, జంతువులను మరియు దేశంలోనే విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే రకరకాల వస్తువులు ఒకే వేదికపై ఏర్పాటు చేయడం నిజంగా గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించారు. ఈ ఎగ్జిబిషన్ ను నగర ప్రజలు సందర్శించి మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందాలని సూచించారు. నిర్వాహకులు అస్లాం మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా ఎక్సాటిక్ లైవ్ బర్డ్స్ 50 రకాల అంతర్జాతీయ రోబోటిక్ పక్షులు మరియు జంతువులు ప్రదర్శనలో ఉన్నాయి అని చెప్పారు. అలాగే లేటెస్ట్ టైప్ అమ్యూజ్మెంట్ పార్క్ లో క్రాస్ వీల్, జాయింట్ వీల్, టొరాటోరా, డ్రాగన్ ట్రైన్లతో పాటు 100కు పైగా గృహోపకరణ వస్తువులు, శ్రీ అలంకార మరియు పిల్లల ఆట వస్తువులు, రకరకాల రుచికరమైన తినుబండారాలైన ఢిల్లీ పాపడాలు, సిమ్లా మిర్చి, చాట్ బండార్ మరియు శీతల పానీయాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో నజీబ్ ఇమ్రాన్, మేనేజర్లు రాజేంద్ర ప్రసాద్, ఫిరోజ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్, కొక్కుల సతీష్, మండల సురేష్, సయ్యాద్ వసీం, అజీజ్ మిర్జా మరియు స్థానిక పోలీసు అధికారులు ఉన్నారు. இந்த மிஷினில் அன்னையோட దా ఈ ఎంట్రీ స్టాప్ ఇక ఇప్పుడు మళ్ళీ మిషనయ్యా రాడు మా ఈవెంట్ సక్సెస్ఫుల్ గా పోతుంది. అందుకే మీరు ఈరోజు వచ్చి టైం ఇస్తున్నారంటే నేను చాలా సంతోషం. దాంతోపాటు ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 60 రోజుల పాటు ఎగ్జాటిక్ బర్డ్స్, రోబోటిక్ బర్డ్స్ ఉన్నాయి. లైవ్ బర్డ్స్ 2 months ఉంటుంది. ఇది ఈ పట్టణ ప్రజలందరూ దీన్ని చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మేడం గారు కూడా పారిశ్రామిక ఉన్నారు. మేము పెట్టిన థీమ్ కూడా అదే. ఇది కూడా చాలా కలిసి వచ్చింది. రేపటి నుంచి ఎగ్జాటిక్ బర్డ్స్, అవి లైవ్ బర్డ్స్ ఉన్నాయి మేడం, అవి కూడా పెడుతున్నాం. మీరు మళ్ళీ ఒకసారి టైం తీసి విజిట్ చేయండి, చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఒకసారి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ టీంతో పాటు ఇంట్లో ఒక 100 కుటుంబాలు బతుకుతాయి మేడం. దీని మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళకి కూడా జీవనోపాధి కల్పించినట్టు అవుతారు మీరు. ఇది చాలా సంతోషకరమైన విషయం అని నేను భావిస్తున్నాను. మీరు మేడం గారు చాలా అమూల్యమైన